ఎంత ఆశ్చర్యించారు. ఒక దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శనిలాగా టోబియాస్ అన్నట్లు తయారై ప్రాకారాలు కూర్చి గుమ్మాలు తగలబెట్టి పరిశుద్ధ ఉపకరణాలను అపవిత్రపరిచి పరిశుద్ధ స్థలాన్ని కాళ్ళతో తొక్కి ఇష్టానుసారంగా చేస్తుంటే యూదులందరూ ఏడుతున్నారు. కానీ ఒక్కడే వాళ్ళు నడిపించాడు. స్తోత్రం. భయపడ్డ వాళ్ళు, పారిపోయిన వారు, కత్తులు దూచిన వాళ్ళు, నేను చంపేస్తాను రోడ్డు ఎక్కిన వాళ్ళు బోల్డ్ పొందున్నారు. నిద్ర మాత్రం ఊరి ఈడెవడో మన పేనాన్ని తగలబడ్డాడు, ఏంది ఈడు అసలు అర్థమై సత్తలేదని ఎడుతున్నారు వాళ్ళిద్దరు. నేను మళ్ళీ చెప్తున్నా, శత్రువుని సాతానుని ఏడిపించగలిగిన కెపాసిటీ ఎవడుకొని తెలుసా? దేవుని పాదాల మీద పడి ఏడిచి ఎవడుకుంటుంది. తొడగొడతా ఉంటే, మీసాలు తిప్పుతా ఉంటే బాబా వాడిగా నవ్వుకున్నాడు, మన ట్రాప్లో పడ్డాడు నేడు. నువ్వు గట్టి స్టేజ్ మీదకి వచ్చేసి ఒక లైవ్ కెమెరా పెట్టుకొని తొడగొట్టేసి మీసాలు తిప్పేసి కబడ్డా డ్యామ్ నువ్వు అంటా ఉంటే ఆడేమనుకుంటాడు, మళ్ళీ ఒక గొర్రెపిల్ల దొరికింది మనకి. ఈ బకరగాడు ఒకటి తయారయ్యాడు, మన ట్రాప్లో పడ్డాడు అనుకుంటా తప్ప నీ అరుపులు చూసి ఉడిసారి భయపడతాడు. ఏమన్నా తెలివుందా? శత్రువుని భయపెట్టే క్యారెక్టర్ ఏంటి తెలుసా? కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంతింతలా అక్షరాలతో నోట్స్లో పెట్టుకోవాల్సిన మాట, టోబియా సన్మల్లటువంటి క్రూర దుష్ట దుర్మార్గ కిరాతక వ్యక్తులను కూడా ఏడిపించగలిగిన శక్తి ఒక కన్నీటి ప్రార్థన పరుడు మాత్రమే ఉంది. ఆమేన్, హల్లెలూయా. సింపుల్ సూత్రంలో దేవుని పాదాల మీద పడి కన్నీరు గర్చే వ్యక్తి అయితే లోకం నీకు భయపడుతుందంటే. కన్నీటి ప్రార్థనకున్న శక్తి అది, కన్నీటి ప్రార్థనకున్న స్థాయి అది.